హాయ్ ఫ్రెండ్స్, హస్బెండ్ని మర్డర్ చేస్తున్న వైపులు ఒకవైపు ఉంటే మరోవైపు అత్తింట్లో కొంతమంది మహిళలు కట్నం కోసం లేదా భర్త అనుమానంతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని ఫేస్ చేస్తూ కొందరు నిలబడితే మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒకటైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే న్యూస్ మాత్రం సమాజం తలదించుకునేలా చూస్తుంది. భార్య భర్తల బంధానికి విలువ లేదా అని అనిపిస్తుంది. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెంలో ఓ మహిళను అత్తింటి వాళ్ళు ఏ కారణంతో వేధిస్తున్నారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. జగ్గారెడ్డిగూడెంలో భర్త సోదరుని అంటే మరిదిని సుఖపెట్టాలని పెద్ద కోడలిని అత్తామామలు, తోడి కోడలు అంటే మరిది భార్య కలిసి వేధిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం రంజిత్ కుమార్ అనే వ్యక్తితో మహిళకు వివాహం జరిగింది. వీరికి ఏడాది కొడుకు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా అత్తామామలతో పాటు తోటి కోడలు కలిసి భర్త తమ్ముడితో మరొక వారసుడిని కనివ్వాలంటూ పెద్ద కోడలిని టార్చర్ చేస్తున్నారు. అయితే ఇందుకు పెద్ద కోడలు ఒప్పుకోలేదు. దీంతో అత్తింటి వాళ్ళు పెద్ద కోడల్ని ఆమె కొడుకుని దాదాపు 10 రోజులు గదిలో ఉంచి లాక్ చేశారు. అంతేకాకుండా ఆ గదికి కరెంటు తీసేసి బాత్రూంలోకి నీళ్లు రాకుండా, మంచినీళ్లు ఇవ్వకుండా, తిండి పెట్టకుండా టార్చర్ చేశారు. అయితే ఈ విషయంపై హ్యూమన్ రైట్స్ స్టేట్ వైజ్ చైర్పర్సన్ మడెం లక్ష్మి తెలుసుకోవడంతో బాధితురాలి ఇంటి ముందు వెళ్లి మహిళా సంఘాలు టెంట్ వేసి నిరసనకు దిగాయి. అలాగే విషయం తెలుసుకున్న పోలీసులు అత్త చిన్న కోడలిపై కేసు ఫైల్ చేశారు.